ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వర్తమానం వింటున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, దీవెనలు, మేళ్ళు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ప్రియమైన బిడ్డలారా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట, నీ వర్ధిల్లాలి అంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, మనం వర్ధిల్లింపబడాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా వర్ధిల్లాలి అంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నేను ఎప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మనము మహా గొప్ప దేవుడి మందిరానికి చాలా సందర్భాల్లో మనం చెప్తూ ఉంటాం. ఏ మాట చెప్తుంటాం? నాకు ఇది జరిగితే నేను నీ కానుకలు ఇస్తా, నా జీవితంలో ఇది అద్భుతం జరిగితే నీకు అర్పణలు ఇస్తా, నా జీవితంలో ఈ డబ్బు నా చేతికి వస్తే నేను నీకు ఏం కావాలో చెప్పు ప్రభా ఇస్తా అని అనేక మార్లు మన నోటితో మనం చెప్తూ ఉంటామండి. నువ్వు ఎన్ని దేవునికి ఇచ్చినా దేవుడు వాటి యందు సంతోషిస్తాడు, కానీ ఒక అద్భుతమైన రీతిలో సంతోషించడండి. రెండవదిగా నీవు నీ జీవితంలో ఒక అద్భుతమైన రీతిలో వర్ధిల్లింపబడాలి అంటే దేవుడు నీ మీద చూపే గొప్ప కృప అది వర్ణనాతీతంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అనేక మంది జీవితాల్లో వర్ధిల్లాలనేటువంటి తలంపులు ఉంటాయి, కానీ వర్ధిల్ల లేకుంటూ ఉంటారండి. దేవుని కూడా నేను ఇందాక మీతో చెప్పానుగా, అనుకున్నంత రీతిలో ఇవ్వలేక ఏదో కొద్దిగా ఇస్తూ ఉంటారు అంతే. సో అద్భుతమైన రీతిలో నీ జీవితం వర్ధిల్లాలి అంటే ఏం కావాలి, ఏం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు వర్ధిల్లింపబడతావు అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ప్రియమైన బిడ్డలారా, రండి చూద్దాం. సామెతల గ్రంథము 28వ సామెత 13వ వాక్యం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఛాలెంజింగ్తో కూడిన మాట. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే, దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఎంతమంది ఎవరు అడ్డొచ్చినా కూడా నిన్ను ఆపలేరు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు నీ జీవితంలో వర్ధిల్లింపబడకుండా ఉంటున్నావు అంటే నీ జీవితంలో దేవునికి విరోధమైన అడుగులు వేయడం, దేవునికి విరోధమైన ఆలోచనలు, దేవుడికి విరోధమైన తలంపులు, దేవుడికి విరోధమైనటువంటి ఉద్దేశములు, దేవుడికి విరోధముగా నువ్వు మాట్లాడడం, దేవుడికి విరోధముగా నీ బిహేవియర్. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడైనా గమనించుకో, దేవునికి విరోధమైనటువంటి బిహేవియర్ కలిగి, లేదా తలంపులు కలిగి, లేదా ఉద్దేశములు కలిగి, లేకపోతే కోరికలు కలిగి ఈ భూమి మీద నువ్వు ఎంత పరిగెత్తినా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్దామనుకున్నా నువ్వు ముందుకెళ్ళలేవు. అతి ప్రాముఖ్యమైన చెప్పమంటారా? దేవునికి మీరు అర్పణలు ఇవ్వచ్చు, నువ్వు అన్నీ అనుభవించుండొచ్చు, అంతకాడికి చాలా ప్రాముఖ్యమైన తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరోధమైన అడుగులు వేస్తూ ఉంటావో అది ఏంటంటే అతిక్రమమైన అడుగు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, నువ్వు వెళ్ళే మార్గము రాంగ్ రోడ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, రాంగ్ రోడ్స్. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమించి నువ్వు అడుగులు వేయడం మొదలు పెడుతున్నావో ఆ తర్వాత పొందుకునేటువంటి రాంగ్ రూట్లో వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులను నువ్వు ఎదుర్కొనేటువంటి దమ్మున్న వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ప్రియమైన బిడ్డలారా, మళ్ళీ నువ్వు ఒకరోజు అంటావేమో, నా జీవితంలో ఇది ఎందుకు జరిగిందంటే నువ్వు వేసిన రాంగ్ స్టెప్. ఎందుకు నీ బిడ్డల జీవితంలో ఇలాంటి పరిస్థితి జరిగిందంటే నువ్వు వేసిన రాంగ్ స్టెప్. ఎందుకు నీకు ఈ జీవితంలో చేదు అనుభవాలంటే నువ్వు తీసుకున్న రాంగ్ నిర్ణయాలు. ఎందుకు నీ జీవితంలో భయంకరమైన విరోధమైన వ్యతిరేకతలు అడుగడుగున వెంటాడుతున్నాయంటే నువ్వు వెళ్తున్న మార్గము, నువ్వు వేస్తున్న అడుగులు ఎప్పుడైతే రాంగ్గా నువ్వు మార్చబడి రాంగ్ తలంపులతో నువ్వు ముందుకు సాగడం మొదలు పెడుతున్నావు. అవేనంటే రాంగ్ తలంపులు అంటే ఏంటి తెలుసా? దేవుడికి విరోధమైనటువంటి మార్గాలు ఎంచుకొని వెళ్ళడమే. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని మాటలు అతిక్రమించి వెళ్ళడమే. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నీకు ఈ మాట నేను గుర్తుపెట్టుకున్నాను, మీకు
తెలియజేస్తుంటున్నారు ప్రియమైన బిడ్డారా. ఏంటి ఈ మాట? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడి కనికరాన్ని పొందుకుంటాడు. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నీ జీవితంలో దేవుడి అతిక్రమము అనేది నీ జీవితంలో ఉంది అంటే వాక్యం చెప్తుంది వర్ధిల్లవు. ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో మళ్ళీ చెప్తున్నానండి. ఇది గాడ్సన్ చెప్పిన మాట కాదు, ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడు చెప్పిన మాట. ఈరోజు నువ్వు ఆ మాటను పక్కన పెట్టి ఈ భూమి మీద ఎంత పరిగెత్తినా అది ఏ రూట్ వెళ్తుందో కూడా తెలియదు. నన్ను అడిగితే నీ జీవితంలో ఎప్పుడు ఏది సంభవిస్తుందో కూడా నీకు తెలియదు. నన్ను అడిగితే గెలుస్తాననే ధైర్యం నీకు ఉండదు. ఎందుకంటే నువ్వు వేసిన అడుగు రాంగ్ నిర్ణయం, అతిక్రమములతో కూడింది. అతిక్రమము అంటే దేవుడి వాక్యానికి విరోధంగా అడుగులు వేయడమే. తల్లికి విరోధముగా అడుగు వేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, తండ్రికి విరోధముగా అడుగు వేస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. మాట మార్చి నేను మీతో చెప్తా, భర్తకు విరోధంగా భార్య అడుగులు వేస్తే అక్కడ ఒక భయంకరమైన పరిస్థితి క్రియేట్ అవుతుంది. అదే భార్యకి విరోధంగా భర్త అడుగులేస్తే అక్కడ ఒక పెద్ద సమస్య స్టార్ట్ అవుతుంది. నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ సంబంధమైనటువంటి దేవుడి వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ దేవుడు నిన్ను బలపరుస్తూ చక్కటి మార్గంలో నడిపించాలనుకుంటే ఆ దేవుడి మాటను అతిక్రమించి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు మార్చబడగా లోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి తీసుకునే నిర్ణయము చేదు అనుభవాల్ని మనకి ఇస్తుంది. ప్రియమైన బిడ్డలారా, నేను మళ్ళీ ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నాను. భర్త ధర్మాన్ని, భార్య ధర్మాన్ని వారిద్దరూ క్రమముతో చక్కగా దేవుడి భయముతో దేవుడి వాక్యానుసారంగా వాళ్ళు జీవించకపోతే అతిక్రమించాడని భార్య భర్తను, భర్త భార్యను. ఎవరు గెలవాలంటే వారు గెలవాలి, నేను గెలవాలంటే నేను. ఎవరు తప్పిదం చేసినా కూడా వారి మీద ఇంకొకరు విరోధంగా ఉంటారు. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదు, మాట మార్చి చెప్పమంటారా? దూషించుకుంటారు. మాట మార్చి చెప్పమంటారా? విరోధముగా మాట్లాడుకుంటారు. మాట మార్చి చెప్పమంటారా? అక్కడ ఒక పెద్ద భయంకరమైన సమస్యలే క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్పమంటారా? అది ఎక్కడి దాకా దారి తీస్తుందో తెలియదు. ఇంకా చెప్పమంటారా? అది రెండవ పెళ్లి కావచ్చు. మళ్ళీ చెప్పమంటారా? అక్కడ అతిక్రమములు స్టార్ట్ అయితే మూడవ పెళ్లి కావచ్చు. మళ్ళీ అక్కడ మళ్ళీ అతిక్రమములు స్టార్ట్ అయితే సీక్రెట్గా నాలుగవ అక్రమ సంబంధం కావచ్చు. మళ్ళీ ఇంకా గొప్ప మాట చెప్పమంటారా? అతిక్రమములతో అడుగులు వేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక మర్డరే జరగచ్చు, తెలియదు. ఎందుకంటే ఫస్ట్ తప్పావు, సెకండ్ తప్పావు, థర్డ్ తప్పావు, నేను ఫోర్త్, ఇక నువ్వు ఇప్పుడు కూడా మారవని అక్కడ మళ్ళీ సమస్య క్రియేట్ అయితే అక్కడ ఒక భయంకరమైన మర్డరే జరగచ్చు. ఎందుకంటే మనము అతిక్రమములతో వెళుతున్నప్పుడల్లా మనము నన్ను అడిగితే కన్నా పెద్ద గోయలోకి వెళ్తున్నామని చెప్తానండి, పెద్ద లోయలోకి వెళ్తున్నామని చెప్తానండి, పెద్ద సమస్యలోకి వెళ్తున్నామని చెప్తున్నానండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు దీవెనతో నింపబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీవు చక్కటి దేవుని మార్గంలో నడుస్తూ నీవు దేవునికి విరోధముగా ఆలోచించిన, మాట్లాడిన, తలంచిన, జీవించిన, అడుగులు వేసిన వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడి ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల పూర్తవుతుందనే ఒకే ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవుడి వర్తమానం ద్వారా నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఇదని బిళ్ళారా, ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడికి ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప అద్భుతమైన పని ఏం తెలుసా? సర్వ సృష్టిని కలుగజేసిన తర్వాత దేవుడి భూమి మీద ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో అని చూస్తూ ఉంటాడండి. నీ మీద దేవుడి యొక్క కనుదృష్టి రాత్రింపగళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఇదని బిళ్ళారా, ఈరోజు నువ్వు ఈ టీవీ వర్తమానం వింటున్నావంటే, ఈరోజు లైవ్లో నీ వాక్యం వింటున్నావంటే దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట ఏం తెలుసా? నీవు అతిక్రమములు చేసినట్లయితే ఈరోజు ఈ షార్ట్ మెసేజ్ ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా
దేవుడు అంటున్నాడు నువ్వు సరి చేసుకో. దేవుడి ఉన్నతమైన కోరిక ఏం తెలుసా? నువ్వు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ముందుకెళ్ళాలి. దేవుడి ఆశ ఏం తెలుసా? నువ్వు వర్ధిల్లాలి. దేవుడి కోరిక ఏం తెలుసా? నిన్ను ఒక చక్కటి తనకి ఇష్టమైన బిడ్డగా దేవుడు నిలబెట్టాలంటే ఒక తలంపు ప్రియుని బిడ్డారా. అయితే దేవుడు అంచెలంచెలుగా నేను దీవించాలనుకుంటే దేవుడి వాక్యం చెప్తుంది ప్రియుని బిడ్డారా, నీవు దేవుడి వాక్యానికి విరోధంగా ఎక్కడైనా అడుగులు వేసి దేవుడు చూడలేదులేని అతిక్రమించి జీవించినట్లయితే నీ మీదున్న దేవుడి కృప, నీ మీదున్న దేవుడి అభిషేకం, నీ మీదున్న దేవుడి ఆలోచన, నీ మీదున్న దేవుడి ఉన్నతమైనటువంటి దీవెనలు కోల్పోతావు. కాబట్టి సరిచేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఈరోజు నువ్వు ఈ వర్తమానం వింటున్నావంటే ప్రియుని బిడ్డారా, ఒక పల్లెటూరు గ్రామంలో ఒక చిన్న దేవుడి మందిరంలో ఎంతో కష్టపడి పనిబాటలు చేసుకున్నటువంటి ఆ పల్లెటూరి ప్రజలు వారు ఇచ్చిన అర్పణలతో ఈరోజు నువ్వు దేవుడి వాక్యాన్ని వింటున్నావు ప్రియుని బిడ్డలారా. దేవుడు అక్కడ అర్పణలతో ఎవరో ఎంతో కష్టపడి సంపాదించిన అర్పణలు దేవుడి మందిరంలో వేస్తే ఆ మందిరంలో ఉన్నటువంటి అర్పణల ద్వారా ఒక దైవజనుని దేవుడు నిలబెట్టి ఆ దైవజనుని ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, నీలో ఏం చేస్తున్నాడు తెలుసా? నా బిడ్డ, నేను నిన్ను చూస్తున్నాను, నీలో ఏ అతిక్రమములు ఉండకూడదు, అందుకే నేను నీతో మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడుతున్నాను, నువ్వు సరిచేయబడితే నా నిబంధన నీతో చేయబోతున్నా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుని బిడ్డారా, చుబలు కొట్టి దేవుని కనపరుద్దామా? ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డ, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను చూడండి. అతిక్రమములు అనేది కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటపడవు. మళ్ళీ చెప్తున్నా, బయటకు వచ్చే అతిక్రమములు కొన్ని ఉంటాయి, బయటికి రాని అతిక్రమములు కొన్ని ఉంటాయి. ఇవి రెండు రకాల దయ్యాలని చెప్తారండి. ఈ రెండు అతిక్రమముల విషయంలో నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ను అనుభవిస్తావు ప్రియుని బిడ్డ. ఈ అతిక్రమముల విషయంలో నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిలో చూసుకున్నట్లయితే నీ జీవితం ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది ప్రియుని బిడ్డారా. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అతిక్రమములు చేసి అవి దాచిపెట్టుకొని నేను వర్ధిల్లుతాలే అని నువ్వు ఎంతగా ఉపవాసం ఉన్నా రిజల్ట్ రాదు. నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా రిజల్ట్ రాదు. నువ్వు ఎంత గొప్ప ధైర్యంతో నేను ఉంటా అనుకున్నా నీ జీవితంలో అతిక్రమములు చేసావు కాబట్టి అవి నిన్ను గుచ్చుకుంటూ ఉంటాయి. నీ జీవితంలో ధైర్యాన్ని పోగొడతాయి, నీ జీవితంలో సమాధానాన్ని పోగొడతాయి, నీ జీవితంలో పరుగు పందెములో పరిగెత్తడానికి లేకుండా ఓడిపోయేలా చేస్తాయి. అందుకే నీ అతిక్రమముల విషయంలో జాగ్రత్త పడు ప్రియ దేవుని బిడ్డ. ప్రార్థన చేయడంలో అతిక్రమించి చేయకుండా ఉన్నావేమో, దేవుడి ఆజ్ఞ అతిక్రమించి లెక్క చేయకుండా జీవిస్తూ ఉన్నావేమో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. దేవుడి వాక్యాన్ని ధ్యానించే విషయంలో జాగ్రత్త పడు. దేవుడి మందిరానికి వెళ్ళే విషయంలో జాగ్రత్త పడు. దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకుంటూ లోబడుతూ భయపడుతూ వాక్యానుసారంగా జీవించడానికి ఒక అద్భుతమైన సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ధన్యుడివి, ధన్యురాలివి ప్రియుని బిడ్డ. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఛాలెంజింగ్తో కూడిన మాట, మళ్ళీ మాట చెప్తా, ప్రపంచంలో ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా దేవుడి వాక్యానికి విరోధముగా నువ్వు అడుగులు వేసినట్లయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా దాచిపెట్టుకున్నట్లయితే వర్ధిల్లవు. మళ్ళీ చెప్తున్నా, వర్ధిల్లవు. నువ్వు వర్ధిల్లింపబడాలి అంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుడి కనికరమును పొందుకొందును. ఈ అతిక్రమములు రెండు రకాలు అన్నాను కదా. కొన్ని రకాల అతిక్రమములు నీలో నుంచి బయటకు వచ్చినప్పుడు కొన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి. అతిక్రమములు బయటకు వచ్చినప్పుడు కొందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అతిక్రమములు బయటకు వచ్చినప్పుడు నిన్ను తిడుతూ ఉంటారు. అతిక్రమములు బయటకు వచ్చినప్పుడు నువ్వు చెడ్డవాడు అని చెబుతూ ఉంటాడు. అతిక్రమములు బయటకు వచ్చినప్పుడు నీతో ఎవరు కూడా మాట్లాడరు, నీవే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ నీవే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ విధంగా నీ అతిక్రమములను బట్టి దేవునికి విరోధమైనటువంటి అడుగులు, మాటలు, తలంపులు, క్రియలతో కూడిన జీవితం, దాన్ని బట్టి చాలా భూమి మీద నష్టపోతూ ఉంటావు. రెండో మాట చెప్పమంటారా? ఇది ఒక టైప్ ఆఫ్ నష్టం. రెండో నష్టం చాలా భారభరితమైన నష్టం అండి.
లోకములో అందరూ దూరం అయిపోవడం ఒకటైతే, రెండవ నష్టం ఏంటి తెలుసా? అతిక్రమములను దాచిపెట్టుకున్నప్పుడు దేవుడి ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తి కాదండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమును పొందును, ఒప్పుకోకపోతే నువ్వు వర్ధిల్లువని రాయబడిందండి. ఇప్పుడు దేవుడి కనికరము నీ మీదికి రానప్పుడు ఎట్లుంటుందంటే, దేవుడి ఉన్నతమైన కృప నీ మీద నుంచి బయటికి తొలగిపోతుందండి. దేవుడు నిన్ను చూస్తుంటున్నాడు అని నువ్వు తెలుసుకున్న వ్యక్తివైతే, నా అతిక్రమములు నేను చేసినట్లయితే, దేవునికి నేను లెక్క చెప్పాలి అని భయం నీలో ఉన్నట్లయితే, మూడోది, నా అతిక్రమముల ద్వారా నన్ను దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడనే భయం నీకున్నట్లయితే, నాలుగోది, వర్తమానం ద్వారా నా అతిక్రమముల ద్వారా నేను నష్టపోతాననే భయం నీకున్నట్లయితే, నీ అతిక్రమములను నీవు ఒప్పుకొని విడిచిపెడతావు. చప్పట్లు కొట్టి దేవుని కనపడదామా? ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్పమంటారా ప్రియమైన బిడ్డలారా? దేవుడి వాక్యానికి విరోధముగా అతిక్రమములు చేసి ఎవరినైనా పోగొట్టుకున్నట్లయితే, నువ్వు వేదనలో బాధలో ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? నిన్ను నీవు తగ్గించుకొని వెళ్ళి సమాధాన పడతావండి. అది ఎవరితో అయినా భూమి మీద. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మామూలుగా పెట్టాడండి. ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు నార్మల్ పర్సన్, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించే వ్యక్తివి కాదు. రెండోది, అతిక్రమములు ఎన్ని చేసినా ఏమవుతుందిలే అని అనుకునేవాడివి, నీ గురించి ఎవరు పట్టించుకోరు. మూడోది చెప్పమంటారా? నువ్వు అతిక్రమములు చేసినా ఏమీ కాదులని బ్రతుకుతున్నావంటే చచ్చినోనివ్వండి. చచ్చిన వాడితో సమానం. మాట మార్చి చెప్తే మోసగాడితో సమానం. ఇంకా మాట మార్చి చెప్తే లోక సంబంధమైన వ్యక్తితో సమానం. ఇంకా మాట చెప్తే నువ్వు దయ్యానికి సంబంధించిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. నీ గురించి ఇంకెవరు పట్టించుకోరు దేవుని బిడ్డలారా. నీ అతిక్రమంలో నీ మీదికి భయంకరమైన విపత్తులు తీసుకొచ్చి పెడతాయి. అందుకే బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా నువ్వు అడుగులు వేసినట్లయితే రియల్లీ గ్రేట్ అండి. నువ్వు దేవుని మాటకు లోబడి అడుగులు వేసినట్లయితే ఘనత, ఖ్యాతి, విధేయత, గౌరవము, దేవుడి కృప, దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక నీ పట్ల పూర్తయినప్పుడు నిజంగా నీ సంతోషం గొప్పగా ఉంటుందండి. అందుకే నీ జీవితంలో స్టార్టింగ్ నుంచి గుర్తుపెట్టుకో, దేవుడి ఉన్నతమైనటువంటి మార్గములో నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే, మళ్ళీ చెప్తున్నా, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈ అతిక్రమముల ద్వారా పరిస్థితులు ఇలా జరుగుతున్నప్పుడు నీకే నీవు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గుచ్చుకున్నప్పుడు నీకే నువ్వు ఖచ్చితంగా మాట మార్చి చెప్తే భయం అనిపిస్తుందండి. ఖచ్చితంగా 100% నువ్వు క్రైస్తవుడివైతే ఛాలెంజింగ్తో కూడిన మాట. ఒక క్రైస్తవుడివై నువ్వు అతిక్రమము చేసిన వ్యక్తివైతే, మళ్ళీ చెప్తున్న ఈ మాట, ఒక క్రైస్తవురాలివై అతిక్రమములు చేసిన వ్యక్తివైతే నీకు పడుకుంటే రాత్రి ఇంట్లో నిద్ర రాదు. నేను తప్పుగా మాట్లాడాను, నేను తప్పుగా తలంచాను, నేను తప్పుగా మార్గాలు వెళ్ళాను, ఇది చేయకూడదు, ఇది చేయడం తప్పు, దేవుడు ఒప్పుకోడు, దేవుడు అంగీకరించడు అని నీలో వణుకు పుట్టుద్ది. ఎందుకంటే దేవునితో కట్ అయిపోద్ది. కాబట్టి అతిక్రమములు చేసేటువంటి ప్రతి క్రైస్తవుల్లో కూడా ఏముంటుందంటే దేవుడి భయంతో వణుకు పుడుతుంది. నేను ఎందుకు ఇలా జీవించి నా మీద ఉన్న దేవుని కృపను కోల్పోవాలి, దేవుడి చిత్తాన్ని ఎందుకు నేను కోల్పోవాలి, దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, నా అతిక్రమములు నా జీవితాన్ని ఏం చేస్తాయో అని భయంతో వెళ్ళి సమాధానపడి సరిచేయబడతారండి. ఆమెన్, హల్లెలూయా చెప్తారా? ఇది ఒక టైప్ ఆఫ్ అతిక్రమములు. రెండో టైప్ ఆఫ్ అతిక్రమములు ఏంటి తెలుసా? అవి అంతరంగంలో జరిగే భయంకరమైన అతిక్రమములండి. ఆ అతిక్రమములో ఒక భయంకరమైన అతిక్రమం ఏం తెలుసా? గర్వము. ఇది చాలా డేంజర్తో కూడింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. అందుకే ఈ అంతరంగంలో ఎప్పుడైతే తాను దేవునికి విరోధమైన తలంపులు కలిగి ఉంటాడో ఇది ఎవరికి తెలియదు, బయటపడేది కాదు. అది అంతరంగంలో ఉన్నటువంటి అతనికి. రెండవది, అతనిలో ఈ అంతరంగంలో పుట్టినప్పుడు ఇతను ఏమైపోతున్నాడో లోబడలేదనే దేవునికి మాత్రమే తెలుసు. వారిద్దరి మధ్య పరిస్థితి ఎట్లుంటుందంటే,
ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే నీ అంతరంగ గర్వంతో నువ్వు జీవించినట్లయితే నిన్ను ప్రపంచంలో ఎవ్వరు కాపాడలేరు, ఎవరు కూడా. అందుకే నువ్వు జాగ్రత్త పడాలి. నీ అంతరంగంలో గర్వాన్ని తీసేసుకోవాలి. శరీర సంబంధమైన కోరికలు, తలంపుల విషయాల్లో నీ గర్వాన్ని తీసేసుకోవాలి. ఈ రెండు నువ్వు తీసివేసుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. ఈ రెండు నీలో నుంచి విడిచి బయటికి పోవాలంటే నువ్వు ఏం చేయాలి అనేది ఈరోజు నేను నీతో మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇవి ప్రపంచంలో ఎవరు నీకు ఇవ్వలేరు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత ఆస్తులు అంతస్తులు దేవుడికి ఇచ్చినా కూడా దేవుడు వాటి యందు సంతోషించడు. అయితే దేవుడు సంతోషించేది ఏంటంటే, దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. దేవుడే మాట్లాడుతున్నాడు. నీ అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడి కనికరము నీ మీదకి వస్తుంది అంటే చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తామా? హల్లెలూయా. ఒక వ్యక్తి మీదకి దేవుడు కనికరము దిగి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. ఒక ఘనమైన రీతిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు ఆ వ్యక్తిలో చూసేది ఏం తెలుసా? దేవుడికి విరోధమైనవి ఒప్పుకోవడం దేవుడు చూస్తాడు. అందుకే నీ అతిక్రమములు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంటే దానికి ప్రతిఫలముగా నీ జీవితంలో నువ్వు ఏం చేయాలి? దాన్ని పోగొట్టుకొని ఒక మంచి జీవితం జీవించాలి అంటే నువ్వు ఏం చేయాలంటే, నువ్వు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మార్చబడినట్లయితే, దేవుని పాదాలు పట్టుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడినట్లయితే, దేవుని పాద సన్నిధిలో నీవు దేవునికి విరోధముగా ఏమి ఆలోచన చేస్తావో ఇందాక చెప్పా. అంతరంగములో చేసే తలంపులు, అతిక్రమములు చాలా డేంజర్. అవి బయటపడవు ఆ అతిక్రమములు. రీసెంట్గా ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటే దేవుని బిడ్డలారా, ఓ చోటు నేను దేవుడి మందిరంలో దేవుడి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి దేవుడి మందిరంలోంచి బయటకు వస్తూ ఒక అమ్మాయిని చూసినప్పుడు, అమ్మో నేను అలా చూడకూడదు అని ఆ కళ్ళను మార్చుకొని ఏరే వ్యక్తికి చెప్తున్నాడు. నేను చెడుగా చూసినా కూడా దేవుడు నన్ను లెక్క చెప్పాలని ఆ చూపులు మార్చుకొని భయముతో అంతరంగంలో దేవుని వాక్యాన్ని పెట్టుకొని శుద్ధ హృదయంతో ముందుకు సాగడం మొదలుపెట్టినట్టు దేవునిలారా. ఆ మాట నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ అంతరంగంలో యోచించేటువంటి దేవునికి విరోధమైనటువంటి వాటిని ఎంతోమంది ఎన్నో లోపల పెట్టుకుంటూ ఉంటారండి. అందుకే నేను చెప్తున్నా, అంతరంగములో అతిక్రమములు గూడు కట్టుకోక తలికే ఆ అంతరంగములో దేవునికి చోటిచ్చినట్లయితే మనుషులకు కనిపించని ఆ అంతరంగములు ఉన్నటువంటి విరోధములు నీకై నీవే తీసివేసుకోవాలి. గమనించండి. రెండో మాట చెప్తా. బయట మనం మాట్లాడినప్పుడు, బయట మనుషుల దగ్గర నుంచి అతిక్రమించినప్పుడు తిట్లు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, విడిచిపెట్టిపోతారు. కానీ అంతరంగంలో అతిక్రమలు చేస్తే ఏం జరుగుతుందంటే దేవుడు నీకు దూరం అయిపోతాడు. నీ ఆత్మ యందు దేవుడు సంతోషించుడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుని బిడ్డలారా, ఒక డిఫరెంట్ అయిన వేలో ఉంటాయి. ఆ భయం నీకు ఉండాలి. ఆ భయం నీకున్నప్పుడు నీ జీవితమే ఒక అద్భుతమైన రీతిగా ఉంటుంది. సో కాబట్టి నీ జీవితంలో ఏ అతిక్రమములు నువ్వు చేశావో ఆ అతిక్రమలన్నిటి విషయంలో దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి నీకై నీవు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడి కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డ, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీలో కోరుకునేది ఒక్కటి. దేవునికి విరోధమైన అతిక్రమములన్నీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీ అంత గొప్ప దీవించబడిన వ్యక్తి ఎవరు లేరండి. ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం విన్నా కూడా లెక్క చేయకుండా అతిక్రమములు నన్నేమీ చేయవులే అని అనుకున్నట్లయితే దేవుడు నీకు ఇంకొక మాట కూడా స్పష్టంగా నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట చూద్దామా? నువ్వు దేవునికి ఎంతో ఇష్టకరమైన వ్యక్తిగా మార్చబడి సత్యము తెలుసుకునే వ్యక్తిగా రేపు జరగబోయే భయంకరమైన విపత్తులు దేవుడు నీకు ముందుగానే బయలుపరచాడని నిన్ను నువ్వు కాపాడుకొని బ్రతుకు దినములల్లా దేవుని గణపరచే వ్యక్తిగా మార్చబడాలని, రేపటి దినమున ఎదుర్కోబోయే శ్రమకు ముందుగానే, పరిస్థితికి ముందుగానే, ఘోరానికి ముందుగానే దేవుడు నిలబెట్టుడికే ఈరోజు నీకు ఈ వర్తమానం ప్రవహిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, చూద్దాం ఈ మాట ఏంటి? 39వ కీర్తన 8వ వాక్యం. నా అతిక్రమములన్నిటి నుంచి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చెయ్యకుము. ఈ మాట చూడండి.
అతిక్రమములతో జీవించినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడు దేవుడు తెలుసా? నీచులు. ఈ మాట చూడండి, వినేదానికి ఎంత భయంకరంగా ఉందో, ఎంత చేదుగా ఉందో. నీ జీవితంలో అతిక్రమములను విడిచిపెట్టుకోకుండా ఉన్నట్లయితే దినములు గడిచే కొద్దీ అతిక్రమములు నీలో నుంచి పుట్టలాగా బయటికి రావడం మొదలు పెడతాయి. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఏమవుతుందిలే అని ఎవరినైనా వ్యతిరేకిస్తావు. ఇలా వ్యతిరేకించి అతిక్రమించడమే ఒక తప్పు, అతిక్రమించడమే ఒక పాపం, ఆ అతిక్రమలతో జీవించడమే ఒక భయంకరమైన విపత్తి. ఆ అతిక్రమల ద్వారా నీవు నీ జీవితంలో దేనైనా ఎదిరించగలిగే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఆ తర్వాత నీకు పెట్టే అతి భయంకరమైన పేరు ఏం తెలుసా? అతిక్రమించే దయ్యము నీ జీవితంలో నిన్ను ఏ విధంగా చేస్తుంది తెలుసా? ఏ విధమైన వ్యక్తిగా ఆ అతిక్రమములు చేస్తాయి తెలుసా? బైబిల్ గ్రంథం స్పష్టంగా ఉంది, ఇందులో రాయబడింది. నీ బైబిల్ తీసి చదువుకోండి మీరు కూడా. నీచులు, అందులో మనం దేవుని నమ్ముకునే నీచులుగా ఉండడం దేవునికి ఎంత మాత్రం మంచిది కాదు. నువ్వు చేసే పొరపాటు, నువ్వు చేసే తప్పు, నువ్వు దేవునికి విరోధంగా వేసే అడుగులు, ఈ లోకంలో దేవుడి గురించి తెలియక గుడ్డివారిగా బ్రతుకుతూ ఎంతోమంది లోకములో కొట్టుకుపోతున్నారు. కానీ నువ్వు అలాంటి వ్యక్తివి కాదు. సత్యం ఏందో తెలుసుకొని, దేవుని శక్తి ఏందో తెలుసుకొని, పాపము నుంచి విడుదల పొందుకొని పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబడి దినదినము పరిశుద్ధపరచబడుతూ దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ, మొదటి పేతురులో రాయబడింది కదా, నేను పరిశుద్ధుడైన ప్రకారంగా నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండి యేసు ప్రభు నీ జీవితంలో చేసిన ఘనమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుడి చిత్తంలో నిలబడాలనేది దేవుని ఆశ. కానీ మనం ఎక్కడున్నాము అంటే దేవుడికి వాక్యానికి విరోధముగా లెక్క చేయకుండా దేవుడి మాటలను తృణీకరిస్తూ అతిక్రమిస్తూ జీవిస్తూ ముందుకెళ్ళడం మొదలు పెడితే మన జీవితం చివరికి ఏమవుతుందంట? బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, నీచులు. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటారు తెలుసా? నీచులకు నందు నిందాస్పదంగా చెయ్యుకుము. అందరూ అంటారు, వీడు మాతో పాటే, మాలాంటి వాడే, మాలాంటి కార్యాలు చేసేవాడే, మాలాంటి జీవితం జీవించేవాడే. చూడండి ఎంత భయంకరమైన విపత్తు. దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నీకు రక్షణ ఇచ్చి, దేవుడు నీ కొరకు కలువరి శిలువలో బలియాగంగా మార్చబడి నీ పాపములు నీ అతిక్రమములన్నీ కూడా ఆయన మీద వేసుకొని నీకు రక్షణ ఇచ్చి ఒక అద్భుతమైన సత్యవంతమైన దేవుడు జీవితాన్ని ఇస్తే ఈ జీవితాన్ని నువ్వు ఎంత గొప్పగా జీవించాలి తెలుసా? నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా నీవు దేవునికి విరోధంగా జీవించిన ప్రతి జీవితానికి నీ మీద పడవలసిన శిక్ష నీ కొరకు కలువరి శిలువలో యేసు ప్రభువు వారు భరించారని తెలుసుకొని గుర్తుకు తెచ్చుకొని నీ విషయంలో, నీ పాపముల విషయంలో, నీ అతిక్రమముల విషయంలో ఒక వ్యక్తి చంపబడ్డాడు, మర్డర్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారని గుర్తుకు తెచ్చుకొని ఆయన మార్గములో నడిచినట్లయితే నీ శిక్ష ఆయన మీదే వేసుకుని నిన్ను విడిపించాడు. రాజమార్గాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన మార్గములో నువ్వు నడిచినట్లయితే దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నీవు ధన్యుడివి, ఈ భూమి మీద నీవు ధన్యురాలివి. అడుగు మరి ఈ రోజు నుంచి ఒక ఛాలెంజింగ్తో కూడిన ప్రార్థన జీవితం. అది నీకు దేవునికి మధ్య. నీ జీవితంలో ఇంతవరకు ఎన్ని అతిక్రమములను చేశావో, దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఏం తెలుసా? నీలో ఏ అతిక్రమము ఉండకూడదు. దేవుడు నేను చూసినప్పుడు ధైర్యముగా నీవు ఇలా అడగాలి, నేను నీకు విరోధంగా జీవించినట్లయితే నువ్వు నన్ను ఏమైనా చేసుకో ప్రభా అని చెప్పగలిగిన దమ్ము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ యందు ఆనందిస్తాడు. అలాంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి అంటే ఈ భూమి మీద దేవుని వాక్యం చెప్తుంది, నీకై నీ అతిక్రమంలో ఒప్పుకోవాలి. ఈ మాట చదువుకొని ముగిద్దామా? 65వ కీర్తన 3వ వాక్యం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనువని మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఈ మాట గుర్తుపెట్టుకో. ప్రభా, మా అతిక్రమములు ఎన్నో ఉన్నాయి, మా అన్ని అతిక్రమముల విషయంలో నీవు ప్రాయశ్చిత్తం చేశావు. కలువరి శిలువలో ప్రాణపెట్టి చనిపోయావు, ఇక మాకు విడుదలి ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు నిలబడ్డం మొదలు పెడతావో నిజముగా నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవుని బిడ్డ మళ్ళీ చెప్తున్న ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట. దేవుడి వాక్యానికి విరోధముగా నువ్వు అతిక్రమం చేసి అడుగులు ముందుకేసినప్పుడల్లా గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చూస్తున్నాడు.
దేవుడు నేను చూస్తున్నాడు. ఈ భయం నీకు ఉన్నట్లయితే నీ జీవితం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది, అతిక్రమములు చేయువాడు ఎప్పుడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుడి కనికరమును పొందుకుందును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నీ బలమైన కృప దిగివచ్చునుగాక నాన్న, నీ ఆత్మ దిగివచ్చునుగాక. నువ్వు వెలపెట్టి కొన్న ప్రతి బిడ్డను తండ్రి, తెలుసో తెలియకో వారు నీ మాటలకు విరోధముగా అడుగులు వేస్తే ఏ భయంకరమైన విపత్తులకి వెళ్తారో కూడా వారికి తెలియక సాతాను ఒకవేళ మోసపుచ్చుండొచ్చేమో. కానీ నువ్వు చూస్తున్నావు, నీ బిడ్డలను ఎంతో ప్రేమించావు. ఈరోజు నీ బిడ్డలతో నువ్వే ముఖాముఖిగా మాట్లాడు. ప్రాణం పెట్టి నీ బిడ్డలను కొన్నావు. వారి క్షేమాన్ని చుచుచూ ఉన్న దేవుడు, వారి పట్ల నీ ఉన్నతమైన వాగ్దానములు పూర్తి కావాలి అంటే నిజముగా నా తండ్రి, నీ బిడ్డలు నీకు విరోధముగా అడుగులు వేస్తున్నారని చూచి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ తన అతిక్రమములన్నిటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ ఆత్మతో నింపబడిన వ్యక్తి నీకు సాక్షిగా ఉంటూ దేవుడి ఉన్నతమైన చిత్తమును పూర్తి చేయనట్లుగా సహాయం చేయండి ప్రభా. నీచులు నీ బిడ్డ మీద ఛాలెంజ్ చేస్తూ నువ్వు నాలాంటి వాడివే అని మాట నీ బిడ్డల మీద ఎంతో మాత్రము రానిక అయ్యా, నీ బిడ్డలను విడిచిపెట్టక తండ్రి, సాతాను సంబంధమైన లోక సంబంధమైన వ్యక్తులు నీ బిడ్డల మీద తీర్పు తీర్చక నీ బిడ్డలను చూచి వారు మారు మనసు పొందినట్లుగా నీ బిడ్డలు నీ సన్నిధిలో పశ్చాత్తాపాన్ని పొందుకున్నప్పుడు ఆ ప్రార్థన విని ప్రతి అతిక్రమములను కొట్టివేసి జీవమును, దీవెనను, మేళ్లను, ఆశీర్వాదమును, అభివృద్ధిని, ఆ గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ప్రియమైన బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.